దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్తుతి ప్రభావములు కలుగునుగాక. బాగున్నారా? పరిశుద్ధాత్మ దేవుడు మరికొ నూతన సంవత్సరమును మన జీవితంలో అనుగ్రహించి ఉన్నారు. ఈ నూతన సంవత్సరంలో మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నూతన సంవత్సర శుభాకాంక్షలు మీకు తెలియజేస్తూ ఉన్నాను. గడిచిన సంవత్సరం అంతా కూడా 2025వ సంవత్సరం అంతా కాచి కాపాడి సంరక్షించి ఆరోగ్యమిచ్చి భద్రతనిచ్చి తన కృపలో మనలందరినీ కూడా కాచి కాపాడి ఈ నూతన సంవత్సరంలో అడుగు పెట్టడానికి దేవాది దేవుడు కృప చూపించి ఉన్నారు. ఈ యొక్క దినాన్ని సంవత్సరమును చూడలేక అనేక మంది గతించిపోయారు. మనమైతే దేవుని మహాకృపను బట్టి ఈ సంవత్సరంలో ప్రవేశించడానికి దేవుడు సహాయం చేశాడు. ఎంత గొప్ప దేవుడండి! తన కృపను మనకు అనుగ్రహించి మనలను ఎంతగానో ప్రేమించినటువంటి గొప్ప దేవుడుగా నిలిచి ఉన్నాడు. ఈ యొక్క నూతన సంవత్సరంలో పరిశుద్ధాత్మ దేవుడు ఒక అద్భుతమైన వాగ్దానాన్ని మనందరికీ కూడా అనుగ్రహించి మనలను ఈ నూతన సంవత్సరంలో దీవించి ఒక అద్భుతమైన బిడ్డలుగా ఆశ్చర్యకరమైన కార్యాలు మన జీవితంలో చేయాలని దేవాది దేవుడు ఆశపడుతూ ఉన్నారు. ఈరోజు ప్రార్థన చేసుకొని ప్రభుని వాగ్దానమును ప్రార్థన పూర్వకముగా పొందుకుందాం. తలల వంచండి, ప్రార్థన. పరిశుద్ధుడానికి వేలాది వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఉదయకాల సమయంలో ఈ నూతన సంవత్సరంలో మీ సన్నిధికి వచ్చి ఉన్నాము. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి దర్శించి నీ కృపలో భద్రపరచమని యేసు నామమున అడిగి వేడుకొనుచు ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఈ దినం దేవుని వాగ్దానమును చదువుకుందాం. బైబిల్ గ్రంథాలు తెరవండి. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనమును చదువుకుందాం. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడైయుందునని ఇశ్రాయేలీయులందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదను. దేవుని స్తోత్రం. చక్కని వాగ్దానము. ఈ నూతన సంవత్సరంలో ఈ చక్కటి వాగ్దానాన్ని మనందరికీ కూడా దేవాది దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, యెహోషువతో దేవుడే మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు మాట్లాడుతూ ఇస్తున్నటువంటి వాగ్దానము ఇశ్రాయేలులందరి మధ్యలో వారు చూస్తున్నట్లుగా, వారు ఎరిగినట్లుగా, నేను వారి మధ్యలో నిన్ను గొప్ప చేస్తాను, నేను నిన్ను ఉన్నతమైన స్థానంలో ఉంచుతానని యెహోషువకు దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. యెహోషువ ఎవరు అంటే దేవుని బిడ్డలారా, ఒక యవనస్తుడు. మోషేకు సహకారుడుగా ఉంటూ ఉన్నాడు, పరిచారకుడుగా ఉంటూ ఉన్నాడు. మోషేకు సేవలో సహాయం చేస్తున్నటువంటి ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిగా యెహోషువ కనబడుతూ ఉన్నాడు. ఎంతో నమ్మకమైనటువంటి వ్యక్తిగా యెహోషువ కనబడుతూ ఉన్నాడు. ఇశ్రాయేల్ ప్రజలలో అనేక మంది ఉన్నారు, కానీ దేవుని దృష్టి యెహోషువ మీద పడింది. దేవుని బిడ్డలారా, గల కారణం యెహోషువ దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వాడు, నమ్మకమైనటువంటి పనివాడుగా యెహోషువ దేవునికి కనపడ్డాడు. అందుకే మోషే చనిపోయినటువంటి తర్వాత మోషే స్థానంలో దేవుడు యెహోషువను ఎన్నుకున్నాడు. ఎన్నుకొని ఒక బలమైనటువంటి నాయకునిగా యెహోషువను దేవుడు తయారు చేసినట్లుగా ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా అతని మాట వినేటట్లుగా, అతనిని గౌరవించేటట్లుగా దేవుడు చేశాడండి. గొప్ప చేశాడు. ఆ వాగ్దానమును యెహోషువ జీవితంలో దేవాది దేవుడు నెరవేర్చినట్లుగా మన వాక్యంలో మనం గమనిస్తాం. ఈరోజు మన దేవుడు మనలను ఈ సంవత్సరంలో గొప్ప చేసే దేవుడు. ఎవరి మధ్యన అంటే మనమున్నటువంటి కుటుంబంలో దేవుడు మనలను గొప్ప చేస్తాడు. మన బంధువుల మధ్య, మన స్నేహితుల మధ్య, ఎక్కడైతే మీరు ఉద్యోగం చేస్తున్నారో, ఎక్కడైతే మీరు పని చేస్తూ ఉన్నారో, ఏ స్కూల్లో కాలేజీలో అయితే చదువుతూ ఉన్నారో, అక్కడ దేవుడు మిమ్మలను గొప్ప చేస్తానని, నేను మొదలు పెడుతూ ఉన్నానని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ యొక్క వాగ్దానము మనందరికీ మనలను ఆశీర్వదించాలని, గొప్ప చేయాలని, ఉన్నతమైన స్థానంలో ఉంచాలని, హెచ్చించాలని ప్రభు ఆశపడుతూ ఉన్నారు. ఈ వాగ్దానము మన జీవితంలో నెరవేర్చబడాలి అంటే యెహోషువలాగా నమ్మకమైనటువంటి పరిచారకుడిగా,
యెహోషువలాగా దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని మీద ఆధారపడినప్పుడు ఖచ్చితంగా ఆయన మనలను ఈ నూతన సంవత్సరంలో ఆశీర్వదిస్తాడు. మీ ఉద్యోగాన్ని ఆశీర్వదిస్తాడు, మీ వ్యాపారమును ఆశీర్వదిస్తాడు, మీ బిడ్డలను ఆశీర్వదిస్తాడు. మీకు కలిగిన సమస్తమును ఆశీర్వదించే గొప్ప దేవుడిగా నిలిచి ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో ఎంతో మందిని దేవుడు ఆశీర్వదించాడు. దేవుని బిడ్డలారా, దావీదు జీవితంలో మనం గమనిస్తే గొర్రెల కాపరిగా ఉన్నటువంటి దావీదును జ్ఞాపకం చేసుకుని హెచ్చించినట్లుగా, ఆశీర్వదించినట్లుగా, తన కుటుంబమును దేవుడు జ్ఞాపకము చేసుకున్నట్లుగా, గొప్ప చేసినట్లుగా మనము వాక్యంలో గమనిస్తాం. నిజమే, ఈరోజు నిన్ను కూడా ఆశీర్వదించాలని, గొప్ప చేయాలని, ఉన్నతమైన స్థానంలో ఉంచాలని, నేను హెచ్చించాలని ప్రభు ఆశపడుతున్నారు. కాబట్టి ఈ నూతన సంవత్సరం ఒక దీవెనకరమైన సంవత్సరముగా, ఆశీర్వాదకరమైన సంవత్సరముగా మనందరికీ కూడా ఉంచాలని ప్రభు ఆశపడుతూ ఉన్నారు. అటువంటి కృపా సహాయములు, ఆశీర్వాదములు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించి దీవించి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుల నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు. ఈ నూతన సంవత్సరంలో అడుగు పెట్టడానికి కృప చూపించారు. ఈ నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి. ఈరోజు యెహోషువకు ఇచ్చినటువంటి వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చి గొప్ప కార్యములు చేయమని, హెచ్చించమని, దీవించమని, నడిపించమని, సహాయము చేయమని, ఈ నూతన సంవత్సరం ఒక దీవెనకరమైన సంవత్సరముగా ప్రతి ఒక్కరికి మార్చమని, మంచి ఆరోగ్యం ఇవ్వండి, మీ కృపనివ్వండి, ఉద్యోగాలలో, వ్యాపారాలలో, కుటుంబ జీవితంలో మీరు తోడుగా ఉండి నడిపించమని యేసు నామమున అడిగి వేడుకొనుచు ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క దీవెన ఆశీర్వాదము సదాకాలము కలుగును గాక. ఆమేన్. దేవుడు మిమ్మలను దీవించును గాక. ఆమేన్. మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు మరొకసారి తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.